ఏలేశ్వరం మండల పరిషత్ సమావేశ మందిరంలో టీడీపీ జనసేన బీజేపీ ఆధ్వర్యంలో ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి ఆధ్వర్యంలో మీడియా సమావేశం. ఏలేశ్వరం నగర పంచాయతీ శివారు లింగంపర్తి పంచాయతీ పరిధిలో వైఎస్ఆర్సీపీ నేత బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబు హైటెన్షన్ వైర్లు క్రింద షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా నిర్మాణాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ చేపట్టిన నిరసనతో నిర్మాణం నిలిపిపోవడంతో అక్రమ నిర్మాణం చేస్తున్న వైఎస్ఆర్సీపీ నేత బదిరెడ్డి సతీష్ గోవింద్ బాబుకు వత్తాసు పలుకుతూ ఎమ్మెల్సీ అనంత ఉదయ్ భాస్కర్ రుబాబు చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నాడని పలువురు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఏలేశ్వరం ఎంపీపీ గొల్లపల్లి బుజ్జిని ఫోన్లో ఎమ్మెల్సీ అనంతబాబు బెదిరింపులకు పాల్పడుతూ లంచ్ కొడక జాగ్రత్త అంటూ హెచ్చరిస్తూ భయపెడుతున్న తీరును ఎంపీపీ వెల్లడించారు. అనంతబాబు అనుసరిస్తున్న విధానాలపై కౌన్సిలర్ బోదిరెడ్డి గోపి, అలమండ చలమయ్య, చిక్కాల లక్ష్మణరావు ధ్వజమెత్తారు. 2004 ముందు మేషాలు రాజైన వ్యక్తి వ్యాపార నిమిత్తం వచ్చిన వ్యక్తే. వ్యాపార నిమిత్తం బయట నుంచి వస్తే ఎక్కడి నుంచి వచ్చాడు రాబోరా మన పాకిస్తాన్ బోర్డర్లో ఉన్నావా? ఎవరు ఎక్కడికైనా రావచ్చు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు ఏ వ్యాపారమైనా చేసుకోవచ్చు. అవును, వ్యాపారంలో లొసుకుంటే మీరు కంప్లైంట్ చేయండి, ఆయన ఇబ్బంది పెట్టండి. లొసుకున్న వ్యాపారాలు చేస్తే ఎక్కడి నుంచో వ్యాపారం చేసినట్టు అది కరెక్ట్ కాదు, అది మంచి సంస్కృతి కాదు. ఈరోజు ఏలేశ్వరం పట్టణం అభివృద్ధి చెందిందంటే ఎక్కడి నుంచో వ్యాపారం చేపట్టి ఇక్కడ క్వారీలు కానీ కసలు కానీ జీవనోపాధి కలగజేసిందంటే ఎక్కడి నుంచో వ్యాపారం చేపట్టి జరిగింది. ఆ విషయాన్ని మర్చిపోయి పట్టణ అభివృద్ధికి ఆటంకం కలిగే విధంగా మీరు ప్రవర్తించడం కరెక్ట్ కాదు. మరొకసారి చెప్తున్నాం, వలస నాయకులు వ్యక్తులు లక్ష్మణరావు చెప్పారు, వలస నాయకులు ఏ పార్టీలో వలస నాయకులు ఎక్కడ ఉన్నారు? మీ మూల పార్టీ ఏంటి? మీరు రాజకీయ ప్రస్థానం ఏ పార్టీలో మొదలెట్టారు? ఏ పార్టీకి వెళ్ళారు? మళ్ళీ ఏ పార్టీ నుంచి ఏ పార్టీకి వచ్చారు? ఏ పార్టీ నుంచి మళ్ళీ ఏ పార్టీకి వచ్చారు? ఏ పార్టీల కోసం ఏదైనా చెప్పాలి వివరంగా. అవన్నీ మాట్లాడుకుంటూ పోతే ఎలకలు గురువులు దూకున్నట్టు ఉంటాయి. అది మంచి సాంప్రదాయం కాదు. నిజాలు ఏమైనా ఉంటే మాట్లాడాలి, ఇబ్బందులు ఏమైనా ఉంటే పరిష్కార మార్గాలు ఎత్తుకుని క్లియర్ చేసుకోవాలి. అంతే తప్పించి డబ్బులు అడిగారనో లేదంటే ఇంకోటి ఆరోపణ చేయడం కరెక్ట్ కాదు. ఒకరిని కామెంట్ చేసే ముందు మన పరిస్థితులు కూడా మనం మననం చేసుకుని కామెంట్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా గోవింద్ గారికి తెలియజేస్తూ పెట్టలేదు. కానీ మీరు మాత్రం లంచ్ కొడక పెట్టారు సార్, బెదిరించారు సార్. ఫోన్లో అలాగే రికార్డింగ్ ఉంది సార్, మీరు బెదిరించింది. మీరు నిన్న చాలా తమ్ము మాటలు మాట్లాడుతూ ఉన్నారు సార్. మీరు చేసిన కార్యక్రమాలు మీరు వ్యక్తిగతంగా మీరు చేసిన కేసు విషయాల గురించి మేము మాట్లాడారు సార్. చాలా మంది మాట్లాడారు సార్. ధర్మంగా సార్, ధర్మాన్ని పాటించారు సార్. ధర్మం మనల్ని కాపాడు సార్. మాకు దేవుడు ఉన్నాడు సార్, దేవుడు అన్నీ చూస్తా ఉన్నాడు సార్. మేము మన బాధలన్నీ కూడా చూశారు సార్. మీ ఇష్టానుసారం మాట్లాడడం ధర్మంగా సార్. మీ కార్యకర్తలు మీకు కాపాడుకోండి, మా కార్యకర్తలు మా నాయకులు సార్ ప్రభావం మాట్లాడారు సార్. అది ధర్మం సార్. అందులో మీరు ఏదో మాట్లాడేసి కార్యక్రమం చేయడం ముందు మీరు రుజువు చేయండి సార్. మీరు రావచ్చు సార్. ఎవరైతే నష్టపోతున్నారో వారికి మేము క్షమాపణ చెప్తాం సార్. మీరు రుజువు చేయండి సార్. అది క్యారెక్టర్ సార్. ఈ రకమైన క్యారెక్టర్ సార్. మరి చివరిగా బదిరెడ్డి గోవింద్ గారు మాజీ మండల ఇన్ఛార్జి గారు, మాజీ మండల మరొకటి కాన్స్టిట్యున్సీ కూడా ఆయన పెద్ద పేరు ప్రఖ్యాతున్న వ్యక్తి మీ అందరికీ తెలుసు. ఏ రకమైన పేరు ప్రఖ్యాతులో ఏ రకమైన విధి విధానం మీ అందరికీ తెలుసు. మమ్మల్ని ఏదో విమర్శించా ఉన్నారు కొత్తగా పార్టీలకి. ఏం చేశారు వలసదారులు పాపం బోరయ్య గారు, ఆ రాజు గారు, ఆ ప్రసాద్ గారు, వీళ్ళందరూ కూడా మమ్మల్ని హక్కుని చేర్చుకుని బాబు రండి నష్టపోయారు, రెండేగా మీకు న్యాయం చేస్తానని చెప్పి పెద్దలందరూ మమ్మల్ని తీసుకెళ్లి మేడం దగ్గర తీసుకెళ్లి మమ్మల్ని హక్కులు చేసుకున్నారు సార్. మీ అందరి తరఫున కూడా వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. ఎందుకంటే బాధితులు సార్, మా బాధలు మీకు తెలియవా? ఈ ఎంపీ ఆఫీస్ ఏం జరిగింది మీకు తెలియదా? ఈ మండలంలో ఏం జరిగింది తెలియదా? ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టారో మరి నేను విమర్శించిన బడ్జెట్ గురించి మీకు తెలియదా? ఎలా చేస్తారో తెలియదా? ఎన్ని అక్రమమైన దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తారో తెలియదా? ధర్మ పరిపాలన, బాబు గారు ధర్మ పరిపాలన శుభోధ్యాయం చెప్తారండి. 5 సంవత్సరాలు ఎందులో మొత్తం చేసిన తర్వాత ఎవరికైనా విలువ ఉందా సార్? ఎవరికైనా ధర్మం ఉందా సార్? ఏమైనా న్యాయం ఉందా సార్? ప్రజాప్రతినిధి ఆ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధిగా గౌరవం లేకుండా మళ్ళీ లేకుండా చేసిన కార్యక్రమం ఏమాత్రం సంబంధించి సార్. ఒక పోలీస్ వ్యవస్థ మీ దగ్గర అడ్డు పెట్టుకుని ఒక పోలీస్ వ్యవస్థకు సంబంధించి పరిశీలించుకుని భయప్రాంతులు గురి చేసి పోలీసులతో గురించి పేరు చెప్పడం ఇతరులు పెద్ద అధికారులు తత్పరి తీసుకెళ్లి బెదిరింపు చేసి మమ్మల్ని అమరావతిలో మా రాష్ట్ర ఎంపీపీ సంఘం అధ్యక్షుల దగ్గరికి వెళ్ళి వాడిని త్వరలో చంపేస్తున్నాం సార్ అని బెదిరించి పౌడ జిల్లా తీసేస్తా ఉన్నారు, బయట తిరిగితే పాకేస్తా ఉన్నారు. ఇవన్నీ ఎవరికైనా సార్ ధర్మ పరిపాలన చేసినంటారు బాబు. దేని బాబు ధర్మ పరిపాలన, ఇదే బాబు ధర్మ పరిపాలన. మేము మాత్రం చేయం సార్, మా నాయకులు చేశారు.
మీ వేదిక మీద ఉన్న ఎవరు కూడా చేయం సార్ ఈ రకమైన దుర్మార్గం పెడతాను ధర్మపడి చేస్తాం దుర్మార్గాన్ని అన్యాయం అడిగెళ్తాం మీరు చేసిన దందాలు నీళ్ళకి తీస్తాం ఖచ్చితంగా అక్కడికి మేము దృష్టి పెడతాం అని తెలియజేస్తాము. వ్యక్తిగతంగా విమర్శలు చేస్తే మన దగ్గర కూడా ఖచ్చితంగా తప్పులు ఉంటాయి. నేను మాట్లాడుతున్నా నా దగ్గర కూడా తప్పులు ఉంటాయి. నా మీద కూడా మీరు ఎందుకు అర్థం చేశారో మీకు తెలుసు. నేను కూడా మన ఒక అభిమాని అయింది కానీ నన్ను మొన్న ఫోన్లో లంచకూడదని ఇక్కడ సార్ ఫోన్లో వ్యవసాయ ఎవరికి చెప్పుకోరు సార్ బాగుపడ్డాను బెదిరించారు సార్ నన్ను ఫోన్లో. ఆయన కూడా చాలా మంచి పరిపాలన గురించి చెప్తా ఉన్నారు సార్. మరి ఇలాంటి వ్యక్తులు మాట్లాడే మాటలు కార్యక్రమాలు చేస్తారు సార్. అనంతబాబు గారు మీరు ఇలా చూడండి సార్ సార్ తప్పు కాదు తెలియదు సార్ పోరాటం చేయండి సార్. మీ కార్యకర్త మీద ఏ బాధతే ఇప్పటిలో వదలదు సార్. ఏ కార్యకర్తను ఎవరు వదులుకున్నారు సార్? సత్యప్రభు గారు కూడా ఎవరు వదలరు సార్. సత్యప్రభు గారు కూడా వాళ్ళ కార్యకర్తలు కానీ ఇబ్బంది పెట్టే ఇబ్బందులు కూడా ఎవరిని వదలరు సార్. మరి చేతగానే కూర్చోలేదు సార్. చాలా విద్యావంతురాలు, చాలా చదువుకుని కష్టం చూసింది, బాధ చూసింది, భర్త పోయిన దుఃఖాన్ని దిగుముందుని రోడ్డుకి 38,000 నెగ్గిన ఎమ్మెల్యే కూడా మమ్మల్ని కాపాడతారు సార్. మీరు మీ కార్యకర్తలు కాపాడుకోండి సార్. మా కార్యకర్తలను కూడా మా మేడంలో కాపాడతారు సార్. మరి మీరు ఒక మాట అన్నారు, అక్రమ నిర్మాణాలు ఉంటే ఖచ్చితంగా పోరాటం చేస్తాం సార్. లోపల అక్రమ నిర్మాణాలు కానీ అక్రమ రేవంటి కానీ ఎక్కడున్నా పోరాటం చేస్తాం, సంఘటితంగా పోరాటం చేస్తాం. నగర పంచాయతీ రోడ్ల మండలం కాకుండా ఏ గ్రామంలో జరిగిన నగర పంచాయతీలో జరిగిన రోడ్ల మండలం జరిగిన డీపీ పోరాడతాం. కానీ ఏ వ్యక్తిని కానీ ఎవరిని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వ్యక్తిగతంగా బాధపెట్టాం. మా శాసనసభ్యులు మాకు ఆ మాట మా దగ్గర తీసుకుని వాళ్ళు తీసుకుని వచ్చేసారు. ఎవరిని వ్యక్తులు కానీ ఎవరిని బాధపెట్టాం. ఖచ్చితంగా మీరు చేసిన అన్యాయ గ్రంథాలు కానీ అక్రమాలు కానీ అన్యాయాలు కానీ మీరు చేసిన ప్రతి ఇల్లీగల్ కాంట్రాక్టులు కానీ ఇల్లీగల్ వ్యాపారాలు కానీ అన్నిటి మీద కూడా దృష్టి పెడతాం. ఖచ్చితంగా పోరాటం చేస్తాం. అందులో మాత్రం వెనకడుగు వేయం. మీరు కూడా ఆ రకంగానే ఉండని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మరి